సొంత గడ్డపై అదరగొట్టి మళ్లీ టాప్ గేర్లోకి వచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్. గత 4 మ్యాచ్ల్లో 3 ఓడిన ప్లే ఆఫ్స్ రేస్లో కీలక పోరులో పంజా విసిరింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ పై 10 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. సన్ రైజర్స్ దెబ్బకు ప్లే ఆఫ్ నుంచి ముంబై ఇంటిముఖం పట్టింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సిక్సర్లు, ఫోర్ల వరద పారించారు సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విజృంభించడంతో లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్ చిన్నగా మారింది. 9.4 ఓవర్లలో గ్రాండ్ విక్టరీ లభించింది. ఈ విజయంతో 14 పాయింట్లతో సన్ రైజర్స్ 3వ ప్లేస్కు వచ్చింది. లక్నో 12 పాయింట్లతో 6వ స్థానానికి పడిపోయింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది లక్నో. సన్ రైజర్స్ బౌలర్లు పవర్ ప్లేతో తొలి సగం ఓవర్లలో టైట్ గా బౌలింగ్ చేశారు. పవర్ ప్లేలోనే 3 ఓవర్లు వేసిన భువనేశ్వర్ సూపర్ బౌలింగ్ చేశాడు. భువి 12 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. సన్ రైజర్స్ బౌలర్ల ధాటికి లక్నో బ్యాట్స్మెన్ పరుగులు సాధించడానికి ఇబ్బంది పడ్డారు. మొదటి 7 ఓవర్లలో ఒక్కటే 6 వచ్చింది. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 165 రన్స్ చేసింది. బదోని, పూరన్ ధాటిగా ఆడడంతో ఆ మాత్రం స్కోర్ వచ్చింది. సొంత గడ్డపై టార్గెట్ చేజింగ్ లో ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విధ్వంసం సృష్టించారు. వీళ్ల దెబ్బతో 47 నిమిషాల్లో 58 బాల్స్ లోనే విజయం సన్ రైజర్స్ సొంతమైంది. పవర్ ప్లేను ఉపయోగించుకునే హెడ్, అభిషేక్ శర్మ భారీ షాట్లతో పరుగుల వరద పారించారు. వీరిద్దరిని అవుట్ చేయడానికి లక్నో ఫీల్డింగ్ లో మార్పులు చేసింది. అయినా ఏమాత్రం తగ్గకుండా రెచ్చిపోయారు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. దీంతో 9.4 ఓవర్లలో విజయం సన్ రైజర్స్ సొంతమైంది. అభిషేక్ శర్మ 28 బాల్స్ లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ 30 బాల్స్ లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 89 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఇతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. T20 క్రికెట్లో 10 ఓవర్లలో 167 పరుగులే అత్యధికం. ఈ మ్యాచ్తో ఈ సీజన్లో 1000 సిక్సర్లు రికార్డయ్యాయి. IPLలో 10 ఓవర్లలోనే చేజ్ చేసిన అత్యధిక టార్గెట్ ఇదే.